పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నీదేం బతుకురా? మీ బతుకులని బతుకుతాను లారా. పెళ్ళి 20 ఏళ్ళకు దగ్గరకు వస్తుంది పిల్లగాళ్ళని కనారా. నీకు నేను నాకు నువ్వు అని పెద్ద తాంబాలం 2 అండుకొని పెండ తట్టడి పెట్టుకొని ఒకళ్ళు చూసుకుంటా ఒకళ్ళు మంచిగా మెక్కుతానులా యాళ్ళకి ఇంత పెట్టుకొని. ఇది అర బతుకు ఎందుకురా ఈ బతుకు? నీకే ఏర్పడతాను ముసలాడా, మూలకు కూర్చొని మస్తు ముచ్చట్లు మాట్లాడతావు. ఇది కూడా ఇంకా ఈ ముచ్చట మంది ఉంటే ముఖం మీద తుపుక్కుని ఊస్తారు. ఇంకా నేనే మాట్లాడతానని నన్ను అంటాడవా? పిల్లలు కానీ తెలివి ఉండదురా. గాలికి పోయే కంపలన్నీ నీ కోసుక తలిగించుకుంటావేమే తాత? అన్ననేమో పక్కన కూర్చుని పెట్టుకొని తిడుతున్నావు, ఎందుకు కావచ్చు? ఆగా మా మాసిన ముఖం వచ్చింది దానికి చెప్పురా. అది సరే అన్నది అనుకో, నేను కూడా సరే అంటారా నీ తరీక నీ పద్ధతిని. మనిషి పుట్టుక పుట్టినప్పుడు కట్టాలు సుఖాలు అన్ని తీరు అనుభవించాలరా. అవి నేను అనుభవించాలంటే మనదేం బతకనట్రా. కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, వాటికి మాటకు తేడా లేదా? ఇవి వద్దా సోయి తిరుడు వాళ్ళకు ఇదేగా. ఇంతకు ముచ్చటేందో చెప్పరాదయ్యా, వేదాలు మాగా వల్లిస్తూ గాని. అరే వీనికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది పిల్ల అంచను. అరే ఇప్పటి వరకు పిల్లలు కనరారా, ఏం పద్ధతి రా శంకరి అంజన అంటే ఇక మాకు పిల్లలను కనాలని లేదు అని దీర్ఘాలు తీస్తాడు మొగోడు. ఏం బతకాలంటే వీని బతుకు ముఖం మీద ఉంచుతారు మందికి తెలితే. అవును, ఇల్లు అన్నప్పుడు 2 ఆలుమొగలు వాళ్ళ పిల్లలే కాదే ఆనందం. పెళ్లి చేసుకొని 20 ఏళ్ళైనా పిల్లల్ని ఎందుకు వద్దంటున్నారే మరి? మేము బతుకునే కట్టం ఉండదక్క, ఇంకా పిల్లగాళ్ళు లేవలు తాగాలే. ఓ సిగ్గు మాలినోడా, ఊక మందిని ఉంటే దేంతో నవ్వుతారా ఈరందా కూడా. అరే నీ అయ్యవ్వ కూడా గిత్తనే పిల్లలను మేము సాధలేము అనుకునేది ఉంటే నువ్వు గుర్తువారా? లోకం మీద జనమంతా కూడా గట్టనే అనుకునేది ఉంటే ఈ ప్రపంచకంలో ఉన్న జనమంతా ఏ నుంచి పుట్టుకొచ్చురా? అరే సంసారం అంటేనే ఇల్లు ఇల్లాలు పిల్లలు వాళ్ళ లొల్లులు పంచాదులు, అదే ఆనందం కాదురా. బతుకంటే గట్టనే ఉంటది, గదే ఆనందం. కుక్కలు బతుకుతానే పందులు బతుకుతాను, నువ్వెందుకు బతుకుతానో నాకు అర్థం అయితే లేదు. అవును, మా తాత అన్నట్టు ఇంట్లో పిల్లగాన్లుంటే ఆ ఆనందమే వేరుంటది అన్న. అరే ఓరు శంకరి నన్నే చూర్రా, నాకు 4 కొడుకులు 2 బిడ్డలు, బంజడి బలగం నాకు ఇప్పుడు. ఆ కాలంలో కట్టం చేసి కూలినాలు చేసి అయినా కూడా కడుపుకు చంపుకొని పిల్లగాళ్ళ కడుపులు నింపి వాళ్ళు సాది పెద్దోళ్ళని చేస్తే ఇవాళ నాకు దండి బలగం ఉన్నది. అది బతుకు, అది ఆనందము అని అంటే. నీ లెక్కనే వెళ్తలేదు మాకు సంసారం వెళ్ళేది, మీ పిల్లలను కనము అని వెళ్ళెలకల వంచే ఇదేనా బతుకు? ఇది ఆరా జీవితం అంటే? జీవితం అంటేనే పిల్లగానరా సంతోషం తెలుతలేదురా శంకరి నీకు. ఓహో, ఈయన గనుక సాధిండు పిల్లగాండ్లను. అప్పటి కాలంలో ఇప్పటి చదువులున్నాయా, బట్టలున్నాయా, ఖర్చులున్నాయా? తినేటందుకు బువ్వ, ఉండేటందుకు ఇల్లు, కట్టుకునేటందుకు బట్ట ఉంటే చాలన్నట్టే ఉంటుండే. కానీ ఇప్పుడు ఎన్ని కథలున్నాయి, ఎన్ని ఖర్చులున్నాయి చూస్తలేవా పెద్ద మనిషి? అయ్యో ఖర్చులు యోగానిక చేస్తాంది ఖర్చులు. వెనుకట మా కాలంలో పొద్దున్న కూలిపోతే రూపాయి చేతిలో పెట్టేది, అంతకు తగ్గట్టు ఖర్చులు ఆ కాలంలో ఉండేది. అదే ఈ కాలంలో మొగోడు కూలిపోతే 1000 రూపాయలు వస్తాయి, ఆడి కూలిపోతే 500 రూపాయలు వస్తాయి, అంతకు తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి. అట్లాంటి ఖర్చులకు భయపడి పిల్లలను గనము అనే రండలు ఎవరని ఉన్నారా? ఇసొంటి రండలు తప్ప. అరే అన్నని ఎందుకు అట్లా తిడుతున్నావు ముసలోడా? సంపాదన లేనప్పుడు పిల్లగాండ్లని ఎందుకు కనాలే, వాళ్ళని ఎందుకు తిప్పలు పెట్టాలని అనుకుంటున్నాడు కావచ్చు. తీయరాదే ఏం సంపాదన లేదా? వీని పిల్లం రోజు ఇరాము లేకుంటే పొద్దున్న కూలిపోతుంది, రోజుకు 400 రూపాయలు దంచుకొస్తుంది. వీడేమో సలాకు వంచబోతాడు, వీడు రోజుకు 2000 రూపాయలు దంచుకొస్తాడు. ఈ లెక్కన నెలకు 75,000 రూపాయలు, సంవత్సరానికి 10-11 లక్షల రూపాయలు దంచుకొస్తా అంటారు. ఆ రూపాయలతోటి 1-2 పిల్లగాళ్ళని కానీ సాదే తెలివి లేదా ఈ బాడ్క ఈ రంటకు? 10-11 లక్షలు సంపాదించే ఈ వీళ్ళనే నువ్వు గింతగానం అంటున్నావు కదా. హర్షవర్ధన్ అనే అన్న ఆలుమొగలు 2 కలిసి సంవత్సరానికి 36 లక్షలు సంపాదిస్తున్నా కూడా ఈ కాలం ఖర్చులను చూసి పిల్లగాన్ని కనేటందుకు భయపడుతున్నారట. ఎరికేనా? ఓసిని అన్యాలం పాడుగాను. ఇది ఎక్కడ చిత్రంలో? ఈ చిత్రంలో మన్నుగొట్టు పిల్లగాళ్ళని కనాలంటే సంపాదన కోట్లు ఉంటేనే కనాలన్నా అయ్యింది ఈ కాలంలో. అప్పుడు అంటే సర్కారు బల్లాలు వెళ్ళింది, ఇప్పుడు అట్లున్నదా? పొల్లగాడు బల్పం పట్టిందంటే లక్షలు కావాలంటారు. అవు ఈ ముచ్చట అయితే నిజమేరా శంకరు. మొన్న మా డబ్బరాజు గారి బిడ్డ 10వ తరగతి అయిపోయి 11వ తరగతి హైదరాబాద్ చేసినందుకు 3 లక్షల రూపాయల ఫీజు కట్టిందట్రా. మొన్న ఒక 5,000 రూపాయలు బ్యాగ్ ఉన్నందుకు పొల్ల మెడలో బ్యాగ్ వేసిలా ఇంటికి వెళ్ళకొచ్చిండు. ఆ ఫీజు పట్టుకరా పో వచ్చినాకనే సంగతి అని. నిజమే, ఈ రోజులలో కట్టవేరా చదువులు. మరిగా అంటావు పెద్ద మనిషి.
ఈ కాలంలో పొలగాండ్లను జాదాలంటే వాళ్ళ బట్టలకు బల్లె ఫీజులకు రోగాలు రొంపులకు ఎన్ని ఖర్చులు ఉంటాయో ఎరికేనా? అదీగాక వాళ్ళు పెరిగి పెద్దయినాక ఆస్తులు సంపాదించి ఇవ్వాలన్నాయి. ఇక ఏం చేయమంటున్నావు చెప్పు? అవు నిజమే తల్లు. వెనకట మేము గిడిసో వేసుకొని గుడ్డ కప్పుకొని అయినా ఉన్నాం కానీ ఈ రోజులలో ఆయవన్న ఇల్లు లేకున్నా కూడా చుట్టపొడే ఇంటి ముంగడికి కత్తలేరురా. ఇద్దరు ఆలు మొగలు లసికలు సంపాదించినా కూడా ఒక్క ఇల్లు కట్టాలంటే అరి గోసపడతారు. ఈ కాలంలో మనిషి బతుకునే కట్ట ఉన్నది మరి నిజంగానే మీరు అన్నట్టు. ఒకప్పుడు రోగాలు వస్తే ఆకుపసర్లతోటి నయం చేసుకుంటారు. కానీ ఈ కాలంలో ఎట్లున్నది దావకాన్ల కథ? చిన్నగా జ్వరం వచ్చిందని పోయినా వేలకు వేలు ఓడుస్తుండే. అవును నిజమే పిల్లో. మొన్న మా చీరాలు గాడు నెత్తి కింద మెత్త పెట్టుకొని పన్నందుకు మెడనారాలు గుంజుతానే ఆయన నేను దవాఖానకు పోతానే అని పోతే వానికి ఉచ్చ పరీక్ష, రక్త పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, కిడ్నీల పరీక్ష, గుండె పరీక్ష, ఆ పరీక్ష ఈ పరీక్ష అని అరొక్క పరీక్షలు చేసి 4,000 రూపాయలు దంచుకున్నారు ఆ దవాఖానోళ్ళు. ఏదైనా రోగం వచ్చి దవాఖానలు అడుగు పెడితే చాలు ఆస్తులలో సగం భాగం రాసిచ్చేదాకా అయిపోతుంది ఈ పరిస్థితి. అట్లున్నది దవాఖాన పరిస్థితి శంకరి. ఇప్పుడు చెప్పు, ఈ కాలంలో పిల్లల్ని గాని వాళ్ళని పెంపు చేసి చదివిచ్చి పెళ్లిళ్ళు చేసేటట్టున్నదా చెప్పు? ఒకప్పుడు పిల్లలే ఆనందాల కలలు అన్నట్టుగా ఉండేది. కానీ ఈ కాలంలో ఖర్చులను చూసేది ఉంటే పిల్లలే కళ్ళ నిండా కన్నీళ్ళు అన్నట్టున్నది కథ చూస్తా అంటే. కానీ శంకరి మనం ముసలి వేజికి వచ్చినాక కలో గంజో పోసేందుకు ఒక పొల్లగాడ ఎవరో ఒక ఆధారం అయితే ఉండాలనా వద్దా? అందుకే ఒక్క పొల్లగా నువ్వు కను నువ్వు కని ఇడిచిపెట్టు. కాలమే వాడిని ఎట్లా చాదాలనేది నీకు నేర్పుతుంది. అర్థమైందా? నువ్వు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టించుకోకు. ఏమంటావు? అరే మనకు ముసలి ఇళ్ళు ఎవరో ఒకరు ఆధారు కావద్దురా. ఎవడు పోతాడు ఖాళీ గంజి మనకు. ఈనాడు మా చాలా మంది ఇద్దరిని కనుడు కాదు కనీసం ఒక్కరిని కనాలన్నా మస్తు ఆలోచనలు చేస్తున్నారు. ఆ ఒక్కరికైనా అయ్యే ఖర్చులను దాచుకొని ముందుగానే చదువుకుంటున్నారు. ఏం చేస్తారు మరి? రోజు రోజుకి ఖర్చులు అట్లా పెరిగిపోవట్టే. చదువులకే లచ్చలు పెట్టాలంటే ఎక్కడ తెచ్చి చదివేయగలుగుతామని కొంతమంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఇంకొందరేమో అసలుకే వద్దనుకుంటున్నారు. కానీ చాలా మంది ఇట్లనే ఆలోచన చేస్తే రాబోయే కొన్నేళ్లల్లా మెల్లగా జనాభా దగ్గుడు షురువైతుంది. మరిగా అప్పటికి ఎట్లుంటుందో చూడాలిగా.